ఎప్పుడు పచ్చి కొబ్బరితోటే కాకుండా ఎండు కొబ్బరితో కూడా ఇలా రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. దేవుడికి ప్రసాదంగా పెట్టడానికైనా లేదంటే పిల్లల లంచ్ బాక్స్ లోకైనా సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. ఒక గ్లాస్ బియ్యంకి ఒక మీడియం సైజు ఎండు కొబ్బరి చిప్ప సరిపోతుంది. ఎండు కొబ్బరిని మొత్తం ఇలా సన్నగా తురిమేసుకోవాలి. కొబ్బరిని తురుముకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని అవి కాస్త ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా కారానికి సరిపడా వేసేసుకొని పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి తాలింపు మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తురుముకున్న ఎండు కొబ్బరి వేసేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇంగువ, కాస్త నిమ్మరసం వేసుకోవాలి. ఫైనల్ గా మనం వండి పెట్టుకున్న అన్నానికి సరిపడా ఉప్పు వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవడమే. ఒక్క విషయం గుర్తుంచుకోండి, కొబ్బరి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, లేదంటే టేస్ట్ మారిపోతుంది.